Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. God's wrath will come upon the disobedient. The book of Colossians chapter 3 verses 6. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన తండ్రి అయిన ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నత సింహాసనుడి మీద ఆసీనుడై మనలందరినీ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన రోషము కలిగిన వాడు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో శ్రేష్టమైన వాగ్దానాన్ని దయచేస్తున్నాడండి. దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును అని ఈ వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి అవిధేయులుగా కాకుండా విధేయులుగా ఉండాలని దేవుడు వాగ్దానం సెలవిస్తుందండి. అవిధేయత కలిగిన వారు ఎవరు అంటే, దేవుని దృష్టికి విరుద్ధంగాను పాపము చేసేవారు, జారత్వమును, అపవిత్రతను, దురాలోచన, నేత్రాశ వంటివి ఆలోచనలు కలిగిన వారందరూ దేవుని దృష్టికి అవిధేయులై ఉన్నారు. అలాంటి వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుందని దేవుడు వాగ్దానం ద్వారా చెప్తున్నాడండి. కాబట్టి మనమందరము దేవుని దృష్టికి యథార్థమైన వారుగాను, నీతిమంతులుగా గాను, దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆజ్ఞలకు లోబడి జీవించే ధన్యతను, ఆయన వాక్యానికి, ఆయన ప్రేమకు లోబడి జీవించాలండి. లేకపోతే దేవుని యొక్క ఉగ్రత మనందరి మీదకి వస్తుంది. కాబట్టి మనం దేవుని దృష్టికి విధేయులై దేవుని ఉగ్రత దినము రాకముందే మనమందరమును సిద్ధపాటు కలిగి యథార్థమైన వారముగా ఉండుముగాక. ప్రార్థన. జీవము గల దేవా, సర్వోన్నతుడా, నీకే వందనములు, స్తోత్రములు దేవా. నీ యొక్క ఉగ్రత మా అందరికీ రానియకము, మాకు సహాయము దయచేయండి, మా యందు దయ చూపించండి, నీ కృపా వాత్సల్యతను మాకు అనుగ్రహించుము దేవా. ప్రభువా, మేము నీ పట్ల అవిధేయత కలిగి అవిధేయత చూపి మేము పాపము చేసే వారముగా ఉన్నాము దేవా. దయచేసి మమ్మల్ని క్షమించండి. అలాగే ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరిని దీవించి ఆశీర్వదించండి. వారందరికీ మారు మనస్సును అనుగ్రహించి అట్టి నీ కృపా తేజో మహిమను మా అందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.